జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొల్చారం మండల కేంద్రంలోని ఫ్రాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్తో కలిసి ఆయన ఈరోజు సందర్శించారు. అనంతరం స్థానిక రైస్ మిల్లో ధాన్యం అన్లోడింగ్ విధానాన్ని స్వయంగా పరిశీలించి మిల్లు యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొల్చారం మండల కేంద్రంలో ధాన్యం సేకరణ తీరును జిల్లా యంత్రాంగం నిశితంగా పరిశీలించింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యత, తేమ శాతం రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గంటల తరబడి నిరీక్షించకుండా తూకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ను సందర్శించిన కలెక్టర్ అక్కడ ధాన్యం అన్లోడింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. లారీలు, ట్రాక్టర్ల నుంచి ధాన్యం దిగుమతి చేయడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, నిబంధనల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని మిల్లు యాజమాన్యాలకు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులకు మద్దతు ధర అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్తో పాటు స్థానిక రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ జాగుంటే అక్కడ కాంటా పోతారు మేడం, ఎందుకంటే వారికి రాలేదు కాబట్టి ఖాళీ స్థలం ఎక్కడ లేదు కాబట్టి. ठीक है तो అక్కడ కూడా ఇది ఉన్నాయా బ్యాగ్ ఇప్పుడు చెప్తున్నారా ఇక్కడ లారీలు ఇక్కడనే ఇక్కడనే బయట आपने ठेकेदार कौन वहाँ पे इधर कौन देख रहा है आपको? आप देख रहे हैं नहीं है ना, 30-40 लोग भी हैं। अभी किलो कितना है? और वो दूसरा गोदाम इधर किलो इधर कहाँ है दूसरा गोदाम? बुलाओ, इधर ही खड़े ना अपन, बुला लो। रिप्लेसमेंट अरेंज చేయాలి. లీవ్లో 10 మంది ఉంటే 10 మంది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10 మంది ఉంటాయి. వాళ్ళకి మనసులు దొరికేలా కనిపించి వాడు జగన్ అక్కడ నుంచి పంపిస్తూనే ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికాక పంపిస్తూ చేస్తున్నాం. అదే మీ బాధ్యత చూసుకోవడానికి. లీవ్లో ఉన్న ఏదైనా ఉన్న రిప్లేస్మెంట్ కూడా మీరు అరేంజ్ చేయాలి. ठीक है తర్వాత ఇప్పుడు ఇద్దరు ఇంటర్మీడియట్ కూడా వరకు మీరు పంపించాలి. 6th లాస్ట్ లారీ పోయిందా ఇక్కడ నుంచి? నిన్న ఎంట్రీ చేయలేదా? మార్నింగ్ చేసి నైట్ ఎంట్రీ చేయాలి. 6 నాడు పంపించారు. రెగ్యులర్గా పంపిస్తున్నారు. హలో లోడ్ అయిన వాటికి రౌండ్ అప్ చేసాం మరి ఏదైనా పంపించారు. వేరే ఈయన వచ్చారు రమేష్. సో ఈయనకి 28 ఉండే, ఫస్ట్ 23 27 మన వెహికల్ తీసుకొని సేమ్ రేట్ ఎవరు తీసుకుంటున్నారు? కాంట్రాక్టర్ తీసుకొని కాంటాక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం. మన నెంబర్ నోట్ చేసుకుని అది కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కేసు ఒకవేళ వెహికల్ తీసుకోవట్లేదు, తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేస్తాను. డిఎం గారు కానీ మనకి ఒకవేళ లారీ రావట్లేదు, మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లారీ ఏదైనా చేసినాక పంపించండి. ఇక్కడ ఇప్పుడు మా 25 ఉన్నాయి మేడం, 25 వెయిటింగ్లో ఉంది. మళ్ళీ వస్తాయి వస్తాయి ఇప్పుడు రోజు 10 నుంచి 12 అవుతున్నాయి మేడం యావరేజ్. 18 నాకు చేస్తున్నాను. 15 చేయవచ్చు, 15 చేయవచ్చు. అవసరం 20 దాకా పోవచ్చు. ఎన్నిపోయినా బాబు నమస్కారం. ఈరోజు మనకి కుల్చారం హెడ్ క్వార్టర్లో ఉన్న ప్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, ప్యాక్స్ చైర్పర్సన్ వీళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సెంటర్ నుంచి మనకి ఇప్పటివరకు 13 లారీ పంపించడం జరిగింది సత్యసాయి మిల్కి, లోకల్గా ఉంది మిల్.
ఇంకా నిన్నటే లాస్ట్ లారీ ఇక్కడ నుంచి పంపించారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ మనకి రెడీ అయినాయి. సో నెక్స్ట్ లారీ కూడా మనం పంపిస్తున్నాము. సో ఈ సెంటర్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. హమాలీ కూడా ఉన్నారు, మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వేయింగ్ మెషిన్ కానీ మాయిశ్చర్ మీటర్ కానీ అంతా వాళ్ళే వాడుకొని రైతులకు ఇబ్బంది కాకుండా నడిపిస్తున్నారు. ఇది తర్వాత మనం మిల్ లెవెల్ కూడా రివ్యూ చేస్తాం.